రామయ్య మారేనండి. రా. ఇంతకుముందు ఎంతమందిని ఉరి తీసావు? 8 మందినండి. ఎక్కడెక్కడ? 3 వైజాగ్లోనండి, మిగతా వాళ్ళని రాజమండ్రిలోనండి. శనకాయలు తింటారేటి? ఒంటికి మంచివండి. తాడు తెచ్చావా? ఓ తీసుకొచ్చానండి. పట్టుకొస్తాడండి. ఇది ఖాళీగాడి కోసం తయారు చేశానండి. ఆడికి ఇంకా టైం రాలేదండి. వెనకాల ఇందులో ఎక్కేలోగా ఆ ప్రాణం పోయేలా ఉంది. నేను ఎవరు తీయాలండి? నీ బాబుని. ఆవిడ పోయి 10 ఏళ్ళు అయిందండి. హైదర్ గురించి వినే ఉంటావే? ఆడేవాడండి ఎండు చేపలు అమ్ముతాడా? ఎండు చేపలు అమ్మేవాడు కదయ్యా. నిన్ను ఇక్కడికి పంపిన వాళ్ళు చెప్పలా హైదర్ అనేవాడిని ఉరి తీయాలని? ఆడేవాడైతే నాకెళ్ళండి. తాడిదే కదండి. ఎవరి ప్రాణాల మీద ఎవరికి తీపుండదు చెప్పు. అందుకే నీకు నిజం చెప్పుంటారు. సరిపోని. ఏమైంది? ఉరి తీసేవాడు జాడ తెలిసిందా? మొత్తం గాలించాం సార్. మల్లయ్య గురించి ఏ ఆచూకీ తెలియలేదు. హైదర్కి సెల్యూట్ చేసేవాళ్ళని అడిగితే మల్లయ్య దొరకడు. తలారి చచ్చిపోయాడని రూమర్ విన్నాను సార్. అందరూ అతన్ని కూడా చంపేశారా? మరో మార్గం లేనప్పుడు జైలు ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉరి తీసే పని చేయడానికి చట్టం అనుమతిస్తుంది సార్. ఆ యాంగిల్లో ఆలోచించారా? సార్, అందుకెవరు సిద్ధంగా లేరు. ఇక్కడ ఉరి తీసేవాడు ఒకడు కావాలని మనం పత్రికల్లో ప్రకటన ఇస్తే బాగుంటుంది సార్. లేదంటే పియూసీ రూట్లో మల్లయ్య ప్రాణాలతో ఉంటే వస్తాడు. వాడెక్కడున్నా వెతికి పెట్టుకునే సామర్థ్యం ఉన్న అధికారులు మన డిపార్ట్మెంట్లో ఉన్నారు. మల్లయ్య బతికే ఉన్నాడు సార్. మన వాళ్ళు రూఢిగా తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఎక్కడున్నాడు? సార్, మిస్టర్ రామ్దాస్, మేము కొన్ని పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయాలి. సార్, తలారిని తీసుకురావడానికి నువ్వు వెళ్ళక్కర్లేదు. కేవలం సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న నువ్వు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా పైకి ఎదగాలి. హైదర్ ఇచ్చాడు, చాలదనుకుంటే ఎంత కావాలో చెప్పు. సారీ సార్. హైదర్ని ఉరి తీసిన రోజు తిరుపతి వెళ్లి స్వామికి తలనీళ్ళలు ఇస్తానని మొక్కుకున్నాను నేను. నీ సర్వీసులో నేను ఇంతకాలం నా సర్వీస్ బుక్ లో ఏ రెడ్ మార్కు లేదు. ఇక రెడ్ మార్క్ రావడమే నాకు ఇష్టం. సార్, రేపు లేస్తూనే మీరు చూస్తారు ఊరి తీసేవాడి మొహం, మల్లయ్య మొహం. వెనకాలెక్కరా? వెనకాల ఎక్కమంటారా? ఎక్కడైతే ఎట్లేండి సార్, నేను కూడా జీప్లో. ఎందుకో? వీడిని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు జీపులను దిగద్దు.
వదలండి 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 వదలండి. వీడే కదా అన్నయ్యను ఉరి తీయబోయే కొత్త తలారి. ఇద్దరి శవాల్ని సూర్యుడు అస్తమించేలోగా సముద్రంలో విసిరేస్తాను. అయ్యో నడవరా. నడు. నడవరా. చెట్టెక్కడి అంటారా? కాశీడి ఏమండి, నేను ఎక్కడున్నానండి? అందరూ వచ్చారండి? ఎవరైనా మిగిలేరా అండి? రారా.